తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాలలో జమ చేసేందుకు రెడీ అయింది. త్వరలోనే ఆ డబ్బులు అన్నదాతల ఖాతాలో జమ కానున్నాయి. కాగా ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. కొత్తగా రైతుల నుంచి రైతు భరోసా అప్లికేషన్లు స్వీకరిస్తుంది. కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే ఫిబ్రవరి 28, 2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు వేదికలు, వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి అప్లికేషన్లు ఇవ్వవచ్చు. అందుకు రైతులు తమ ఆధార్ కార్డ్, పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల్లో అందజేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇక కొత్తగా పట్టాలు పొందిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. కాగా తెలంగాణ అన్నదాతలకు రేవంత్ సర్కార్ ఇటీవల శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధులు విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు 3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు. తర్వాత మరో 20 రోజులకు 2,650 కోట్లు రెండో విడతలో రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు మూడో విడత రైతు భరోసా పంట పెట్టుబడి సహాయాన్ని వారి ఖాతాలోకి బదిలీ చేయనున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి 9,000 కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాలో జమ కానున్నాయి. ఇక ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు సిద్ధమవుతున్న తమకు ఈ సాయం ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కాగా ఎకరాకు 12,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో 2 సార్లు 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు.